హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి రావిరాల విలేజ్లో సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ అనమాట. సో మీలో ఎవరైనా వెళ్ళారా? వెళ్తే కమెంట్ చేయండి. సో ఇదైతే నాగుపాము. సో దీనికైతే 20 డేస్ అయిందంట విషం తీసేసి. 10 డేస్ అయితే మళ్ళీ విషం వస్తుందంట. సో మా పిల్లలకైతే వేయించామన్నమాట. పిల్లలకి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి, మంచిది అని చెప్పేసి అంటే వేయించినాం మెడలో. సో చూసారు కదా నాగుపాము. సో ఇదైతే టెంపుల్ అనమాట, రావిరాలలో సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్. అసలు చాలా మహిమ గల టెంపుల్ అంట. చాలా మంది భక్తులు నమ్మి ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రత్యేకత వచ్చేసి ముడుపు కట్టిన 5 మంగళవారం దర్శనం చేసుకుంటే కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుందంట. సో నేనైతే ఇక్కడ పూలు, అమ్మవారికి నిమ్మకాయల దండ అండ్ పూల దండ అండ్ కొబ్బరికాయలు అయితే తీసుకొని వెళ్ళినా అనమాట. సో ప్రదర్శనలు అయితే 5 ప్రదర్శనలు చేశాము. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడి అయితే ఉంది. సో ఇక్కడ ఎల్లమ్మ విగ్రహాలు కూడా ఉన్నాయి. సో వాటికి మనము పాలు పోసి అభిషేకం చేయొచ్చు. సో ఇలా అయితే మేము దర్శనం చేస్తున్నాం, అంటే చుట్టూ తిరుగుతున్నాం అనమాట. సో మా వాళ్ళు చూడండి ప్రదర్శనలు చేస్తుంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ముడుపు కట్టి 5 మంగళవారాల ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మిక. సో చాలామంది చాలా నమ్మకంతో ఈ టెంపుల్కి అయితే వస్తారు. బోనాలు చేస్తారు, చూసారు కదా అక్కడ బోనాలు. అండ్ ఈ అమ్మవారు వచ్చేసి బాపనెల్లమ్మ అంట. సో ఇక్కడ నాన్ వెజ్ అనేది ఎక్కదు, ఏ జంతు బలి కూడా ఇక్కడ జరగదనమాట. జస్ట్ పరమాన్నం మాత్రమే ఈ దేవతకి ఎక్కుతుంది. సో అందరూ పరమాన్నం మాత్రమే ఎక్కిస్తారు. కొన్ని ఎల్లమ్మ టెంపుల్స్లలో నార్మల్గా యాటలు కోయడం, కోళ్ళు కోయడం అలా చేస్తారు కదా. సో ఈ టెంపుల్లో అయితే అవి ఏమీ ఎక్కవు, బాపనెల్లమ్మ అంట. సో ఓన్లీ ఈ అమ్మవారికి పరమాన్నం మాత్రమే ఎక్కిస్తారు. సో ఇక్కడ గుళ్ళోకి లోపలికి వెళ్ళడానికి అయితే 250 రూపీస్ టికెట్ తీసుకున్నారనమాట. అంటే మనం గర్భగుడిలోకి వెళ్ళొచ్చు 250 రూపీస్ టికెట్స్. సో మేమైతే అది తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. చూసారు కదా ముడుపులు, చాలా నమ్మకంతో ఇక్కడ ముడుపులు అయితే కొడతారు. సో ఇప్పుడు నేను చూపించే ఈ ఫ్రేమ్ వచ్చేసి లోపల అమ్మవారు సేమ్ ఇదే విధంగా ఉంటారనమాట. బయట నుంచి అయితే నేను కొంచెం వీడియో తీశాను, కెమెరా అలో లేదు. లోపలైతే కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు, కానీ గర్భగుడిలోకి అయితే కెమెరా అలో లేదు. సో ఇక్కడైతే అమ్మవారికి బడిబియ్యం పోసేవాళ్ళు బడిబియ్యం పోస్తున్నారు. అండ్ ఇది ఆషాఢ మాసం కాబట్టి భక్తులు అయితే చాలామందే వచ్చారు. సో చూసారు కదా ఈ ఫ్రేమ్లో ఉన్నట్టే అమ్మవారు లోపల ఉంటారనమాట. ఒక రాయికి మాత్రం అమ్మవారు ఉంటారనమాట, రాయి రూపంలో మనకి కనిపిస్తారు. సో మేమైతే 250 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళడానికి ఇక్కడ నిల్చున్నాం. 250 రూపీస్ టికెట్ తీసుకుంటే ఏంటంటే లోపల మనం గర్భగుడిలోకి వెళ్ళి మనం తెచ్చిన పూలదండ, నిమ్మకాయల దండ పంతులకి ఇస్తే ఆయన దేవతకు అనేది వేస్తానమాట. సో మేమైతే లోపలికి వెళ్ళాం. యాక్చువల్లీ కెమెరా అలో లేదు. సో నేనైతే ఫోన్ కిందికి పట్టుకున్నా. చూసారు కదా అమ్మవారు. మీరు వీడియోస్లలో నార్మల్గా రీల్స్లలో ఇట్లా చూసే ఉంటారు. సో అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఒకసారి విజిట్ చేసి ముడుపు కట్టి మీ కోరికలు అయితే తీర్చుకోవచ్చు. పంతులు గారు అయితే అందరికీ బొట్టు పెడుతున్నారు. సో కెమెరా అలో లేదు కాబట్టి నేను కరెక్ట్గా తీయలేకపోయాను వీడియో. సో ఇలా ఇక్కడ అమ్మవారికి వేసిన మెడలో నుంచి తీసిన దండలో నుంచి మనకైతే నిమ్మకాయలు అనేది ఇచ్చారనమాట లోపల. సో మేమైతే బయటికి వచ్చేసినాం, ఇక్కడ ఫొటోస్ దిగుదామని చెప్పేసి దిగుతున్నాం.
మా చిన్నోడు మస్తు జోష్లో ఉన్నాడు. బికాస్ అక్కడ బోనాలు చేస్తున్నారు కదా, మంచి సప్పుడు డప్పు సప్పుడులతో బోనాలు తీసుకొస్తున్నారు అమ్మవారికి. ఆ సప్పుడులకి మావాడు ఊగిపోతున్నాడు ఆడ, వాడికి ఆగట్లేదు. సో ఇదన్నమాట వీడియో. అసలు ఆగట్లేదు వాడికి. డప్పు సప్పులతో ఇక్కడ షిగాలు ఊగుతున్నారు అండ్ బోనాలు సమర్పించుకుంటున్నారు. చూసారు కదా, షిగం వచ్చేసిందనమాట. మీలో ఎంతమందికి షిగం వస్తుంది అంటారా? మా తెలంగాణలో అయితే మేము షిగం వస్తుంది అని అంటాం, మీలో దేవుడు వస్తున్నాడు సంథింగ్ ఇలా కూడా అంటారు. సో బోనాలు అయితే సమర్పించుకుంటారు. ఆషాఢ మాసం కాబట్టి చాలామంది అయితే ఉన్నారు. ఇంకా మంగళవారం రోజు అయితే చాలా రద్దీగా ఉంటుందంట, అస్సలు సరిపోదంట జాగా, అంత రద్దీగా ఉంటుందంట మంగళవారం. సో మేము ఆదివారం వెళ్ళినాం కాబట్టి మాకు ఇక్కడ అంతేం లేదు, ఫ్రీగా మంచిగా దర్శనం అయిపోయింది. ఇక్కడైతే ఎల్లమ్మ విగ్రహాలు ఉన్నాయి, నేనైతే పాలు పోసాను అనమాట, పాలాభిషేకం. చాలా మంచిగా దర్శనం జరిగింది. సండే కాబట్టి అంత రష్ ఏం లేరు. యాక్చువల్గా ఉంటారేమో అని అనుకున్నాం, కానీ అంత రష్ ఏం లేదు. చాలా బాగా దర్శనం జరిగింది. సో ఇక్కడ ముడుపు కట్టి 5 వారాలు ప్రతి మంగళవారం అమ్మవారిని దర్శించుకుంటే కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందంట. సో మీలో ఎవరైనా వెళ్ళకుంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా మహిమగల అమ్మవారు. సో నేనైతే ఫైనల్గా ఇక్కడ విగ్రహాలకి అభిషేకం చేసి వచ్చేసాను. సో ఇక్కడ పక్కన వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్ అండ్ శివలింగం ఉంది. సో ఈ గుళ్ళో అయితే వ్రతాలు కూడా జరుగుతాయంట, అండ్ వాహన పూజలు, వ్రతాలు ప్రతి ఒక్కటి కూడా ఈ టెంపుల్లో జరుగుతుంది. సో చూసారు కదా, డప్పు సప్పులతో అమ్మవారికి ఈ ఆషాఢ మాసం కాబట్టి బోనాలు అయితే సమర్పించుకుంటున్నారు. సో ఫైనల్గా మేమైతే ఇలా దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంతసేపు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. సో మేము వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఆగి ఐస్ క్రీమ్ అనేది తీసుకున్నాం అనమాట. ఇదైతే ఫాలుడా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్, ఇంతసేపు నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.